హాయ్ అండి. పుట్నాల పప్పు ఇంకా బెల్లంతో చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక స్వీట్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు బావు వరకు బెల్లంని వేసుకుంటున్నాను. ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక కప్పు పుట్నాల పప్పుని ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఈ పుట్నాల పప్పు పొడిని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ స్వీట్ని తిప్పుకుంటూ మనం మిగిలిన వాటర్ని కూడా వేసుకొని పూర్తిగా దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నాను. అలాగే చివరాకరగా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పూర్తిగా దగ్గరికి పడిన తర్వాత సర్వ్ చేసుకోవటమే అండి. అంతేనండి, చాలా సింపుల్గా స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ షార్ట్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఇట్టే నోట్లో కరిగిపోయేటువంటి ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.